అఖండ టీజర్ మామూలుగా లేదన్న. అసలు బాలకృష్ణ అఖండ 1కే థియేటర్లు పగిలిపోయినాయి. నాకు తెలిసి ఇంకా హై రేంజ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతిగా ఎప్పుడన్నా డిసెంబర్కి ఇంకా సంక్రాంతి దాకా ఏ సినిమా ఆడదన్న. ఒకవేళ సంక్రాంతి సినిమాలు కూడా పీట్ చేయొచ్చు, అట్లుంది. తమను అసలు మామూలు కాదు. తమను అనిరుద్ని మించిపోయాడు, అనిరుద్ని బీట్ చేసిండు ఈ సినిమాతో. ఎందుకంటే అన్న బాలకృష్ణ తమన్ కాంబినేషను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకొకటి ముసలోళ్ళు చిన్నపిల్లగాళ్ళు ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే ఆ సినిమాలు థియేటర్లో చూడకపోవడం మంచిది. ఎందుకంటే నార్మల్గా నాలాంటి అంటే 25 ఆ ఏజ్ ఉన్నోడికే చెవులు పగిలిపోతాయి, చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. అలాంటిది ఇక అంటే లాస్ట్ టైం ఆడియో లాంచ్కి స్పీకర్లే పగిలిపోయినాయి. ఈసారి థియేటర్లు పగలబడదామని ఫిక్స్ అయిపోయాడు. అంటే అఖండ కంటే ఖచ్చితంగా డబల్ త్రిబుల్ ఉంటుంది అన్న, అది మాత్రం వాస్తవం. కంట్రోల్లో పెట్టుకున్న డైలాగ్ ఎలా అనిపించింది అన్న? సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఇది నవ్వులు ఏదో అన్నాడు డైలాగు. అన్న నిజం చెప్తున్నా, బాలకృష్ణ చిన్నోడు అవుతున్నా ఇంకా పెద్ద అంటే సినిమాలో ఇంకా చిన్నోడు అవుతుందా అనిపించింది అన్న. అంత ఆ లెవెల్ అనిపించింది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద 1000 crores కొట్టే ఛాన్స్ అయితే ఉంది. బాలకృష్ణకి ఇప్పటి వరకు 1000 కోట్లు కొట్టలేదు కదా, ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందన్న. ఎలా అనిపించింది బీజం విన్నప్పుడు? ఎలా అనిపించింది? బీజం చాలా బాగుందన్న, మస్తుంది. ఓజీతో తమన్కి అంత అది రాలేదన్న. అంతే ఆయన ఏదైతే ఆయన తమన్ ఉన్నాడో అంత బీజము ఆయనకు బాలకృష్ణ సాధ్యం. పవన్ కళ్యాణ్తో అది ట్రై చేసిండే కానీ ఫెయిల్ అయిపోయింది. కానీ దీంతో మాత్రం ఖచ్చితంగా అఖండ 1లో ప్రూవ్ చేసిండు, అఖండ 2లో కూడా ఇంకా డబల్ త్రిబుల్ ప్రూవ్ చేస్తాడు. అనిరుద్ధ్కి కాంపిటీషన్ అనేది బాలకృష్ణ సినిమాతోనే ఆయన కొలాబ్ చేయగలుగుతాడు, ఆయనకి ఈక్వల్ అనుకొని ప్రూవ్ చేయగలుగుతాడు. అవును అంబో అన్న, నిజం చెప్తున్నా, బాలకృష్ణ సినిమా థియేటర్లో చూడాలంటే నాకు భయం అవుతుంది. వాము అసలు 2 దూదులు పట్టుకొని పోయి కొద్దిగా లైట్గా దూది తీసి వినాలని. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది అన్న ప్రతి సీను, బీజిఎం కానీ ఫైట్ కానీ. తమను అసలు ఏం దాగి కొడతాడో ఏమో. మొన్న ఇద్దరు మన ఆచార్య అంటే పండితుల్ని పెట్టి కొట్టించుండు. ఆ బీజిఎం తైదన అది కొడుతుంటే అమ్మో ఇది థియేటర్లో వింటే ఏమవ్వాలరా మాకు అని అనిపిస్తుంది. నిజంగా చెప్తాను కదా, చాలా రిస్క్ అన్నది. ఎందుకంటే దీపావళికి ఆటం బాంబుల కంటే ఆయన బీజిఎం డేంజర్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ఆటం బాంబులు చెవి కాడ పగిలినా ఏం కాదు, కానీ ఆయన బీజిఎం వింటే చెవులు పోతే ఆ మనిషి పోతాడా అన్నట్టు ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది అన్న ఇది. మరి ఈ వీక్ అలాగే చుట్టూ